నూతన సర్పంచ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడలో నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు జరిగిన సన్మానం కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగదాలు ఉండకుండా చూడాలని సర్పంచ్లకు పిలుపునిచ్చారు. దేశంలోనే కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడున్నా ఏ పదవి లేకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్నా, 7 సార్లు వరుస గెలిచిన కోదాడు ప్రజలు, కోదాడు కాంగ్రెస్ కార్యకర్తలు మా కుటుంబాన్ని నేను భావించలేదు. మీలో చాలా మంది చాలా చిన్నపిల్లల పనిచేస్తారు. మీరు మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ అభిమానంతోనే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషిస్తూ మీ ఉత్తరవాదం. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఎమ్మెల్యే గారి చొరవతో, ఇక్కడ ఉన్న ప్రతిపక్షులందరి సహకారంతో కోదాడలో 30 పడగల హాస్పిటల్ ని 26 కోట్ల రూపాయలతో 100 పడగల హాస్పిటల్ గా మంజూరు చేసి నిర్మాణం. అదేవిధంగా భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయ 50 కోట్లతో కోదాడు మంజూరు చేసి టెండర్ అయింది. పనులు అతి త్వరలో మొదలైంది. విద్య విషయంలో, వైద్య విషయంలో, రహదారుల విషయంలో కోదాడు నియోజకవర్గంలో కొన్ని 100 కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆర్ఎంపీ రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ కొన్ని 100 కోట్లు మంజూరు చేసి ఇప్పుడు రోడ్ల నిర్మాణంలో ఉన్న మాట మీ అందరికీ తెలుసు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అహోబిలంలో అరాచకాలు, అవకతవకలు జరుగుతున్నాయి.